ఇక స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే కౌశిక్ రెడ్డిపై కాదని పార్టీ ఫిరాయించిన సంజయ్పై తీసుకోవాలని అన్నారు హరీష్ రావు. మా యొక్క డిఫెక్షన్ పిటిషన్ సంవత్సరం నుంచి పెండింగ్లో ఉంది. తక్షణమే సంజయ్ని అనర్హుడిగా ప్రకటించాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. ఇది ఎట్లా ఉందంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాటే అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేనే ఇంకా మా పార్టీ ఎమ్మెల్యే మీద ఇవాళ చర్యలు తీసుకోవాలంటున్నాడు. చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద తీసుకోవాలి. ఆ పిటిషన్ ఇవాళ ఆయన దగ్గరే స్పీకర్ గారి దగ్గరనే ఉంది. స్పీకర్ గారు తన విజ్ఞతను ఉపయోగించి ఓపెన్గా చెప్తున్నారు కదా, అఫీషియల్ మీటింగ్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తా అంటున్నారు. అంతెందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఈ పార్టీ మారిండు, ఈయనను పార్టీలో తీసుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా. సంజయ్ మీద చర్య తీసుకోవాలి, ఈ సంజయ్ పార్టీ మారిండు, ఇతను ఎట్లా తీసుకుంటారు, ఇతను హత్యా రాజకీయాలకు పాల్పడుతుండు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇంతకంటే స్పీకర్ గారికి ఆధారం ఏం కావాలి? అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, స్వయంగా పార్టీ మారిన సంజయ్ కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని మాట్లాడుతుంటే ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేసు.